రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వివరించడమే కాకుండా యూనివర్సిటీల్ని పార్టీ కార్యాలయాలుగా మార్చిన కొంతమంది వీసీలు తమపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందనే భయంతో రాజీనామాలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళనతో మరికొంతమంది రాజీనామా చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వీసీని రాజీనామా చేయాలని ఏకంగా ఆయన ఛాంబర్కే విద్యార్థి సంఘాలు తాళం వేయడంతో ఆయన రాజీనామా చేశారు. మొత్తం 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా బాటపట్టారు. 2019 నుంచి 2024 వరకు అనేక విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పరిశోధన ప్రాజెక్టులు, కరికులం, విద్యా సంబంధ విషయాలను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగారు. ఆంధ్ర యూనివర్సిటీలో అరాచకం రాజ్యమేలింది. అక్కడ వీసీ ప్రసాద్ రెడ్డి విశ్వవిద్యాలయాల నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ కార్యక్రమాలకు, వైసీపీ నేతలకు యూనివర్సిటీ రాజకీయ కేంద్రంగా మారింది. అనేక సార్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి యువజన సంఘాలు నేరుగా గవర్నర్కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు ఆదేశించాలి అని పలుమార్లు రాజకీయ పక్షాలు గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వీసీ రాజశేఖర్ ఏకంగా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయమైన 3 రాజధానులకు అనుకూలంగా విద్యార్థులతో ర్యాలీ చేయించారు. నియామకాల్లో కూడా నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు అడ్డగోలుగా నియామకాలు జరిపారు. ఈ నియామకాల్లో కొన్నింటిపై కోర్టుకు వెళ్లి అక్కడుండే ఉద్యోగ సంఘాలు అడ్డుకున్నాయి. యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం తరలించుకుపోతున్నా కనీసం వైస్ ఛాన్సలర్లు నోరెత్తి మాట్లాడలేదు. ప్రభుత్వం మారడంతో తమపై ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోనని భయంతో విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా బాటపట్టారు. మరికొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లైతే తిష్ట వేసుకుని కూర్చున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు వీసీ రాజీనామా చేయాలని కోరడమే కాకుండా ఆయన ఛాంబర్కు తాళం వేశాయి. దీంతో వీసీ తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి, గవర్నర్ కు పంపించారు. ఇప్పటికే శ్రీకృష్ణ, ఆంధ్ర, కుప్పం, ద్రవిడ యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వీసీలు రాజీనామా చేశారు. తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా రాజీనామా చేశారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ కూడా రాజీనామా చేయాలని అక్కడ విద్యార్థి సంఘాల ఆందోళన చేస్తున్నాయి. మరికొందరు వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని ఆయా యూనివర్సిటీలలో ఆందోళన ప్రారంభమైంది. రేపో మాపో మరికొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కూడా రాజీనామా చేస్తారని చెబుతున్నారు. వీసీలు చేసిన రాజీనామాలను ఆమోదించిన తర్వాత కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకాలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైస్ ఛాన్సలర్లుగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్రంగా మార్చారని, మొత్తం యూనివర్సిటీల వ్యవహారాన్ని కలుషితం చేశారని కూడా పెద్ద ఎత్తున రాజకీయ పక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు అతీతంగా నియామకాలు జరగాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.